అందరికీ జై భీమ్. నా పేరు గుట్టముక్కల సుజాత. దళిత బహుజనుల హక్కుల పోరాట సమితిలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిని. ఈరోజు దొనకొండ మండలం నందు ప్రెస్ మీటు పెట్టడానికి గల కారణాలు మేము ఈరోజు తెలియజేస్తున్నాము. ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో నూతన జిల్లాలు ప్రకటన భాగంలో మార్కాపురం జిల్లాగా ప్రకటించడం ఆనందదాయకం. కానీ అభివృద్ధికి నోచుకొని దొనకొండను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పి నేను ప్రజాప్రతినిధులని ప్రశ్నిస్తున్నాను. పశ్చిమ ప్రాంతమైనటువంటి ఈ యొక్క దొనకొండ ఎంతో చరిత్ర కలిగింది. ఎయిర్పోర్టు, మరి రైల్వే జంక్షను, మరి ఎన్నో ఉన్నటువంటి ఈ యొక్క దొనకొండ మండలాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? అభివృద్ధి అంశంపై ఎందరు ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ సౌత్ తల్లి ప్రేమ ఎందుకు చూపిస్తున్నారు? ఈ యొక్క దర్శన నియోజకవర్గం ప్రజలకు ఓట్లు లేవా? ఓట్లు వేయించుకోవట్లేదా? మేము మనుషులం కాదా? మా పట్ల ఎందుకు ఇంత వివక్ష చూపిస్తున్నారని చెప్పి నేను అడుగుతున్నాను. మరి ముఖ్యంగా ఎక్కడ ఒంగోలు, ఎక్కడ మార్కాపురం, 30 కిలోమీటర్లు ఉన్నటువంటి మార్కాపురం జిల్లాలో ఈ యొక్క దొనకొండ కలపాలి. కానీ 90 కిలోమీటర్ల వ్యవధిలో ఉన్నటువంటి జిల్లాధికారులు కలవాలంటే ప్రజలు కష్టాలు పడుతున్నటువంటి ఈ యొక్క పరిస్థితులు మీ దృష్టిలో లేవా? మీకు కనపడట్లేదని అడుగుతున్నాను నేను. బస్సుల సౌకర్యం కూడా లేక ఎన్నో కష్టాలు పడుతున్నాం ఇక్కడ నుంచి. అదేవిధంగా ఎలక్షన్ టైంలో మాత్రమే వచ్చిపోయేటువంటి రాజకీయ నాయకులకు మా కష్టాలు తెలియవు. ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళకు మాత్రమే ఇక్కడ పడుతున్నటువంటి ఇబ్బందులు, కష్టాలు మాత్రమే తెలుసు. నేను ఒకటే తెలియజేస్తున్నాను ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి, ఈ యొక్క దొనకొండని అభివృద్ధి చేయాలి. మా పట్ల ఏమాత్రం మీకు వివక్ష లేదు. మా పట్ల కూడా అందరితో సమానంగా చూడాలని మీకున్నటువంటి భావన కరెక్టే అయితే నేను ఒకటే కోరుతున్నాను. కందుకూరు, అద్దంకి కలిపితే ప్రకాశం జిల్లాలో మొత్తం 6 నియోజకవర్గాలు అవుతున్నాయి. అదే కొత్త జిల్లాగా ఏర్పడుతున్నటువంటి మార్కాపురం జిల్లాలో ఇప్పటికి 4 నియోజకవర్గాలే ఉన్నాయి. ఈ యొక్క దర్శన నియోజకవర్గాన్ని కూడా మరి మార్కాపురం జిల్లాలో కలపకూడదా? కలిపితే మీకేమైనా నష్టం వస్తుందా? సమానత్వం ఉందా? ఇక్కడ వివస్థత ఉందా? మీరు ఈ విధంగా చేసే నిర్ణయాలను బట్టి అని నేను అడుగుతున్నాను. ఇక్కడ ప్రజలు క్షేమం కోరి మా యొక్క నియోజకవర్గం బాగుపడాలని మీ పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మార్కాపురం జిల్లాలో ఈ యొక్క దొనకొండను కలపాలని చెప్పి నేను ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాను. మా డిమాండ్ అంగీకరించి ఈ యొక్క కూటమి ప్రభుత్వం మా నిర్ణయాన్ని అంగీకరించి మేము అడుగుతున్నటువంటి జిల్లాలో ఈ యొక్క దొనకొండను కలపాలని చెప్పి మేము కోరుతున్నాము. అలా జరగని పక్షాన మరి ఈ యొక్క నియోజకవర్గం స్థాయిలో ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేపడతామని ఈ యొక్క మీడియా ముఖంగా హెచ్చరిస్తున్నాను. దొనకొండ మండలాన్ని